మేల్కొనరు. ప్రభు, నీ కోపము చల్లారిన దాకా నీవు నన్ను పాతాళంలో దాచి ఉంచి అటు పిమ్మట నన్ను జ్ఞప్తి తెచ్చుకొనినా ఎంత బాగుండును. చచ్చిన నరుడు మరలా బ్రతుకునా, కానీ నేను మంచి రోజుల వరకు వేచి ఉందును, నా కష్టములు తీరు వరకు కాచుకొని ఉందును. అప్పుడు నీవు నన్ను పిలువగా నేను నీకు బదులు పలుకుదును. నీవు స్వయంగా సృజించిన నన్ను నీవు మరలా దర్శింపగోరుదువు. ఇప్పుడు నీవు నా చర్యలను జాగ్రత్తగా గుర్తించుచున్నావు, కానీ అప్పుడు మా అపకీర్తి తెచ్చుకున్నా అతనికేమి తెలియదు. అతడు తన దేహబాధను మాత్రము స్మరించుకొనును, తన ప్రాణమును గురించి మాత్రము తాను పరితపించును. ఇది ఏళ్ళ వారి వాక్కు. మార్గం యేసే, యేసు నీవే, నీవే నీవే సత్యం జీవం. మార్గం యేసే, యేసు నీవే, నీవే నీవే నిత్యం నిరతం సత్యం యేసే. నీకు నాకు జీవం యేసే, నిత్యం నిరతం సత్యం యేసే. నీకు నాకు జీవం యేసే, భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తికి యుక్తిని వసగును యేసే. హల్లెలూయా. దేవుడు విశ్వకుడు, నన్ను విశ్వకుడు. నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు. లేకొనొచ్చు నేను మీతో చెప్పను. నేను మీకు ఒక నివాస స్థలము సిద్ధము చేయబోతున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాస స్థలము సిద్ధపరిచి మరలా వద్దును. నేను ఒక స్థలములని మీరుగా ఉన్నట్టు మిమ్మలను నా ఎదుకు చేర్చుకున్నాను. నేను వెళ్ళు స్థలంలో మార్గము మీరు ఎరుగుదురు అని ఆయనతో, ప్రభు, మీరు వెళ్ళు స్థలం ఏదో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్టు ఎరుగుతాము అని. వాళ్ళకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలం తప్ప ఎవరినూ తండ్రి వద్దకు రాలేదు. మీరు నన్ను ఎరిగినచ్చు నా తండ్రిని కూడా ఎరిగి ఉంటారు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుతారు, మీరు ఆయనను చూచి ఉన్నారు అని పలికాను. ఇది ప్రభు సువిశేషము. ఈ పునరుత్థానం లేదు, లేకపోతే పునరుత్థానం లేదు, ఆ జీవితాంతా ఇంకా కొన్ని మతాలు చూస్తూ ఉంటే, ఉదాహరణకు మన హైందవ మతం చూస్తూ ఉంటాం, వాళ్ళందరూ కూడా ఇలా ప్రశాంతంగా ఉన్నారనుకుంటే, లేకపోతే దయాగా దుష్టాత్మగా మాట్లాడుతుంది కూడా. కాబట్టి ఈ యొక్క విశ్వాసంలో శ్రీస్తం కఠిన మీద ఏంటంటే, మరణించిన వాళ్ళందరూ సహితంగా దైవరాజ్యం చేరేటువంటి అవకాశం ఉంది. దేవుని స్తుతించి ముఖాముఖి దాలగించేటువంటి ఈరోజు మనం సంఘ ప్రార్థన కూడా ప్రారంభంలో ఏం చెప్పాము? శాంతి కాంతులతో వెళ్ళి నీ రాజ్యంలో స్థానం వసగి నీ పునీతులతో సహవాసం చేసే గొప్ప స్థానాన్ని ప్రసాదించే దేవా అన్న. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఎక్కడది పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో పునీతులతో కలిసి మనం కూడా స్తుతించే భాగ్యం, ముఖ్యంగా మరణించిన వ్యక్తులందరూ కూడా. ఈ రోజున ఈ యొక్క జోస్పిన్ భరక్షన్ గారి కోసం చేస్తున్నామంటే ఆమె ఈ అంతస్తుకు చేరబడుతుంది అనేటువంటి విశ్వాసం మనం నమ్మాలి. అదేవిధంగా మన తల్లిదండ్రులే కానీ మన తోబుట్టువులే కానీ ఎవరైతే మరణించున్నారో అనుకుంటాం వల్ల వారు కూడా ఇటువంటి స్థానంకి వెళ్తారు అనేటువంటి విశ్వాసంతో మనం ఈ రోజున నమ్మకవ్వాలి. ఇక్కడ మీ విశ్వాసంతో వచ్చినటువంటి ప్రతి ఒక్క దేశాన్ని పరిశీలించి ముఖ్యంగా జోస్పిన్ భరక్షన్ గారు మరి గత 4 రోజు మరణించారు. వారిని ఈ రాజ్యం చేర్చుకొని చేయండి. వారిని సకల ఆత్మకోసం చేస్తుండగా
మా కుటుంబంలో మరణించినప్పుడు పెద్దలు తల్లిదండ్రులు గురువులు చిన్నపిల్లలు పెద్దలు ఎవరైతే మరణించారో వారందరినీ కూడా మీ రాజ్యంలో చేర్చుకోండి. ఈ మా మనల్ని మా నాదుడైన యేసుక్రీస్తు మనం చేస్తున్నాము తండ్రి. వచ్చాను దేవా అర్పించదను ప్రభు నామమునవి శ్రీవారు మహోన్నతమైన నిమిత్తంగా పవిత్రవు సర్వమంతి కోటి నీవే నీ భక్తుల ఈ కారణం ప్రసిద్ధనాము ఈ విధంగా ఈ మా కొరకు మా ప్రభువుని యేసుక్రీస్తు రక్తములు అతడు సర్వసంత ఇష్టపతిగా అర్థినప్పుడు అర్థముందుకుని కృతజ్ఞత వదలు చెప్పి స్తుతించి త్రుంచి శుశ్రూషించారు. మీరందరూ నేను తీసుకొని చెప్పదు ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపనున్న నా శరీరము. శిశువుకిచ్చాను. మీరందరూ తీసుకుని దీనిని పాలన చేయడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధనకు నారత పాత్రము. ఇది మీ కలుగును అనేక కలుగును పాపరిహారంపై ధరవేయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించేదము నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణము ఉత్థానము స్మరించు జీవనశక్తము పెంచుకనము. మా లియో జద్గురును మా జీరో పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను ముఖ్యంగా తమ తల్లి జ్ఞాపకార్థముగా ఏర్పాటు చేసినటువంటి ఈ దిగుబడి పూజలో పాల్గొన్నటువంటి కుటుంబ సభ్యులను తదితర విశ్వాసులను సమస్త ఈ నీ బిడ్డలందరినీ నీ ప్రేమతో పరిపూర్ణ చేయము. నీవు లోకంలో తెలిసిన మరియు జోసెఫ్ వరలక్ష్మి అన్ని సేవకురాలని జ్ఞాపకించుకున్నాము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థురాలైన ఈమె ప్రభుని ఉత్థానంలో పాల్గొనగాక. ఉత్థానం మీద చనిపోయిన మా సహోదరులను నీ కింద మంది చనిపోయిన అందరినీ జ్ఞాపించుకున్నాము. ముఖ్యంగా సకల ఆత్మలను మరియు ముఖ్యంగా మా కుటుంబాల్లో మరణించిన ఆత్మలను దిక్కులేని ఆత్మలతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. క్రీస్తు నందు సర్వశక్తుల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగములు గౌరవం కలుగునగాక. మన రక్షకుడిచిన మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను హరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను హరించు ప్రభువా మాకు శాంతి దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకమున పాపం ఫలించిన వారు. ఈ గొర్రె పిల్ల వింది పిలవబడిన మందరము ధనులము. యేసు క్రీస్తు శరీరకం అందించును గాక. యవి దేవుడు ఆనాడిచ్చే మన్నా భోజముగా కుమారుడు ఈనాడిచ్చెను
మన్నా వలన మన్నన లేదు మనుషులకి భూమిలో. మన్నా వలన మన్నన లేదు మనుషులకి భూమిలో. పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమున చేర్చుటలో. పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమున చేర్చుటలో. యెహోవా దేవుడు ఆనాడిచ్చెను తన నిర్దోషముగా. యెహోవా కుమారుడు ఈనాడిచ్చెను తన భోజముగా. ఐక్యమునందం ఆయన యందు దివ్య భోజములో. ఐక్యమునందం ఆయన యందు దివ్య భోజములో. సాఖ్యతని చుచు సాక్షుల చేయును ఆయన సన్నిధిలో. సాఖ్యతని చుచు సాక్షుల చేయును ఆయన సన్నిధిలో. యెహోవా దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజముగా. యెహోవా కుమారుడు ఈనాడిచ్చెను తన భోజముగా. పొందుడి మీరు నాదగు దేహం ఆత్మరూపములో. పొందుడి మీరు నాదగు దేహం ఆత్మరూపములో. అనుచును ప్రభువు రుధిరమిచ్చెను రసపూర్వములో. అనుచును ప్రభువు రుధిరమిచ్చెను రసపూర్వములో. యెహోవా దేవుడు మంచి యేసువా సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా దాసుడైన నేను దేవాలయ సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తలచినాగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. మా నాటికి కావలసిన మాయను మాకు అనుగ్రహింపము. మా యొక్క అప్పుడైన వారిని నియమించినట్లు మా అప్పులను నిర్వహించు. ఆత్మయు విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విస్తరించునుగాక. ఆమేన్. ఓ ప్రభువా, జీవదాయకమైన ఆహారం స్వీకరించిన మేము మా సోదరి అయిన మరియు జోస్మిన్ వరలక్ష్మి కొరకు నిన్ను అర్థించున్నాం. తన జీవిత కాలంలో నీ నిత్య నిబంధనములు భాగస్థులు అయిన ఆమె క్రీస్తునందు నిత్య విశ్రాంతిని పొంది కలకాలము ఆనందించునుగాక. వారి బిడ్డలను సదా అనుగ్రహించండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక. నీ ఆత్మతో గాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మరియు జోస్మిన్ వరలక్ష్మి వారికి వారి భర్తకు నిత్య విశ్రాంతి ప్రసాదించి వారి బిడ్డకు తోడుగా ఉండి ఆ దేవుడి యొక్క వరాలు అనుగ్రహాలు ముఖ్యంగా గురువులైనటువంటి చార్యస్వామికి పవిత్రాత్మ సహకారం దయచేస్తూ మరి నిర్మల బాలరాజు ఈ బిడ్డలను కూడా వారి బిడ్డలను కుటుంబాలను కూడా దీవించి సదా కాచి కాపాడి మనందరికీ కూడా దేవుని నిర్ణయాలు ప్రసాదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు చెప్పాలా లేకపోతే కన్నులను చెప్పాలా, ఏదైనప్పుడు కూడా మిమ్మలను
అభినందిస్తూ దీవిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో పూజ ఏర్పరిచినటువంటి ఈ కుటుంబాన్ని, మాస్టర్ గారిని, ప్రక్క గారిని, అదేవిధంగా ఇంత దూరం అయినప్పటికీ కూడా వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవిస్తూ ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని కూడా దీవించిన గాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మోక్షమే బహుమానము సుజ్ఞానులకు, మోక్షమే బహుమానము, మోక్షమే బహుమాన మనుగానవకు మనసమున దల్ప గాను దీనులకు ధైర్యానంద మదవును, మోక్షమే బహుమానము సుజ్ఞానులకు, మోక్షమే బహుమానము. ఇలను పొందెడు కష్టములకు బదులుగాగా, ఇలను పొందెడు కష్టములకు బదులుగాగా, విలసిత మగు మోక్ష ఫలమిచ్చు క్రీస్తు మోక్ష. అందరికి వందనాలు. దయచేసి 2 నిమిషాలు కూర్చుండి. మరి ఈరోజు చక్కగా మా కుటుంబానికి చేసి మన విచారణ గురువులు, పూజ్య గురువులు మరి లక్ఫ మోజెస్ ఫాదర్ గారు మా అమ్మగారి ఆత్మకు నిత్యశాంతి కలగాలని మరి ఈరోజు జీవబలివృత్తి జపమాలను కూడా మరి జరిపించాలని కోరినప్పుడు ఫాదర్ గారు ఒప్పుకున్నారు. అదేవిధంగా మన నిర్మలా కాన్వెంట్ సిస్టర్స్, సుబీర్ సిస్టర్ గారికి, విమలా గారికి, వినిత సిస్టర్ గారికి ముందుగా ఫోన్ చేశాను. తర్వాత మరి సిస్టర్ గారికి, దీప్తి గారికి, వారందరూ కూడా చేస్తున్నా. మరి ఇతర సభ్యులు కూడా చక్కగా అందరూ మీ రోజు మీరు అందరూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. చక్కగా పూజా కార్యక్రమం జపాలు ఎంతో బాగా జరిగింది. అదేవిధంగా మా కుటుంబం తరఫున మరి మా తల్లిగారి యొక్క ఆత్మకు నిత్యాశ్రయం కలగాలని ఎంతో విశ్వాసం దగ్గర వచ్చిన మీ అందరూ కూడా మరి ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా మరి భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత అందరూ చక్కగా భోజనం చేసి నెమ్మదిగా వెళ్ళండి. అదేవిధంగా ఇక్కడ పూలు కూడా పెట్టి ఉన్నాం. మరి మా తల్లిదండ్రుల యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఆ పూలు వేసేవాళ్ళు కూడా వచ్చి అందరికీ వందనాలు. మరణించినటువంటి మరి లక్ష్మి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ఒక పరలోక జపము, మంగళ వార్త జపము స్తోత్రం వేడుకుంటాం. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. అక్క రావణ అక్క వినేష్ వచ్చింది. అవి పెట్టేస్తే పర్వాలా, అవన్నీ తీసి పెట్టండి పర్వాలేదు. ఎలా వచ్చావు? ఓకే. సీనేడవా సీను పెట్టించుకోబోదు.